దీని మీద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వాళ్ళ అధినాయకత్వము వాళ్ళను సర్ది చెప్పి రెండు పార్టీల మధ్య అక్కడ ఉండేటువంటి విశాఖపట్నంలో ఉండేటువంటి విభేదాలు మరింత పెరగకుండా చూసుకునేటువంటి బాధ్యత అధినాయకత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి చిన్న విభేదాలు అనేటువంటిది ప్రారంభమైతే అది మరింత పెరగటానికి అవకాశం ఉండొచ్చు విశాఖ. కేవలం డిప్యూటీ మేయర్కి సంబంధించినటువంటి అంశం ఒక్కటే కాదు. అక్కడ సంబంధించి విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుధాకర్, వీళ్ళ మధ్య ఉండేటువంటి ఆధిపత్య పోరాటం, ఇటు వ్యవహారం, ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. అయితే నిన్న మంత్రి నారాయణ సమక్షంలో వచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఏంటంటే ఈ రెండు పార్టీల మధ్య జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక కీలకమైనటువంటి కొన్ని ప్రతిపాదనలు చేసినట్టు ఒక సమాచారం. ఏమిటి అని అంటే అధికారుల నియామకాలు, ట్రాన్స్ఫర్స్, వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మా మా అభిప్రాయాలను కూడా తీసుకోవాలి, మేము ప్రతిపాదించినటువంటి వాటిని కూడా ఆమోదించాలి, మేము కూడా కూటమిలో ఉన్నాం కదా అనేటువంటి అంశాన్ని జనసేన వాళ్ళు ప్రతిపాదించారు. అయితే మరి దానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మరి మా పరిస్థితి ఏంటి, జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళని అధికారులు అన్నది చేసి మరి ఎమ్మెల్యే మేమేం చేయాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం వాళ్ళకి సంబంధించారు. ఇక్కడ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గాలు, ఎవరైతే జనసేన బీజేపీ గెలిచిన నియోజకవర్గాలు, వాళ్ళదే పెత్తనం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఆయన రాష్ట్రానికి ఎమ్మెల్యే. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి వర్మ వ్యవహారం, వర్మ చెప్పిన వాళ్ళని ఎవరన్నా తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ముఖ్యమంత్రి తెలుగుదేశం, ప్రభుత్వమే తెలుగుదేశం, మరి వర్మ చెప్పిన వాళ్ళు ఎవరన్నా అధికారులను వేస్తారా? వర్మ చెప్పినట్టుగా వింటారా? వినరు కదా. ఎక్కడైతే బీజేపీ జనసేన సంబంధించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ పెత్తనం వరకు అక్కడ కుదురుతుంది. అక్కడ తెలుగుదేశం వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ సూచనల్ని, సలహాలని పాటిస్తారు. అదే తరహాలో ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ కూటమికి సంబంధించినటువంటి అంతర్గత సమావేశాల్లో వాళ్ళ ప్రతిపాదన చేయొచ్చు. దానికి ఆమోదం ఉంటే ఆమోదం ఉంటుంది, ఆమోదం లేదు అనుకోండి సర్దుకోవాల్సినటువంటి బాధ్యత జనసేన బీజేపీ మీద ఉంటుంది. అలా సర్దుకోలేదనుకోండి, సర్దుకోకపోతే చిన్న చిన్న ఘర్షణ వాతావరణం. ఇది కేవలము అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారము, ట్రాన్స్ఫర్స్, ఇవి ఒక్కటే కాదండి. అసలు అసలు తెలియని విషయాలు, మన బయటికి రానటువంటి విషయాలు ఏంటంటే వాసుదేవన్ గారు, వాటాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాటాలు ఏంటి, ఆ నియోజకవర్గంలో వచ్చేటువంటి అంటే ఇప్పుడు నడుస్తున్న రేషియో 70-20-10 కదా, 70:20:10 అని. అంటే బయట టాక్ అండి 60-30-10. అంటే ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న చోట అంటే తెలుగుదేశం 60%, జనసేన 30-10 బీజేపీ. అలాగే జనసేన ఉంటే అవును, ఈ మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి కదా, మళ్ళీ ఎందుకు విభేదాలు ఈ విషయంలో? అంటే దీని ప్రకారంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఓకేనండి. నేను వాటాల గురించి మాట్లాడుతున్నాను అండి, నామినేటెడ్ పోస్టుల గురించి కాదు. మరి వాళ్ళు వాటాలు దాని ప్రకారంగా అడుగుతున్నారు. జనసేన బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా అడుగుతారు. మీకు గమ్మత్తు తెలుసో లేదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వాటాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటాలు లేవనుకోవద్దు. బహుశా ఇంత ఐకమత్యం ఏ రాష్ట్రంలో ఉండదేమో, అందరూ కలిసిపోయి ప్రతిపక్షంతో సహా. ఏ క్లాస్ గా మీరు ఏ రకాల కుంభకోణాలు జరిగినా, అవినీతి జరిగినా ఖచ్చితంగా ప్రధానమైనటువంటి ప్రతిపక్షంతో పాటు అధికారంలో ఉండేటువంటి పక్షంలో మూడు పార్టీలకి వాటాలు కావాలి. ఈ వాటాల విషయంలోనే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు అనుగుణంగా అదే తరహాలో ఇవ్వాలి అనేటువంటి దాని కొంచెం ఎక్కువ వాయిస్ ఉన్న వాళ్ళు కొన్ని నియోజకవర్గాల్లో ఉంటారండి. సపోజ్ జనసేన బీజేపీ వాళ్ళు మేమే తక్కువ, మా వల్ల కదా మీ ప్రభుత్వం నిలబడింది, మాకెందుకు ఇవ్వరు అనేటువంటి దాని మీద ఇవన్నీ జరుగుతాయి. బట్ పెద్ద మనుషుల ఒప్పందం 60-30-10 కదా సార్, దాన్ని వైలేట్ చేయకూడదు కదా. అదేమన్నా వాటాల కోసం వేసిందా అండి? అది నామినేటెడ్ పోస్ట్ కోసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అంశం. ఇప్పుడు వాటా కూడా అదే రేషియోలో కావాలి అని అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కావాలని మీరు ఆరోపణ చేస్తున్నారు, అసలు మా ప్రభుత్వంలో కుంభకోణాలే లేవు, అవినీతే లేదు అనిగిన ఎవరైనా మాట్లాడితే మీకు దేంట్లో అవినీతి లేదు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏంటి అంటే సెంట్రలైజ్డ్ గా కరప్షన్. జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ ఉన్నటువంటి 5 ఆ 5 తప్ప ఇంకెవరికి అవకాశం లేదు. ఇప్పుడు డీసెంట్రలైజ్ అయింది. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు
ఎంపీలు అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు అన్ని రకాల అప్పుడు ఏ కుంభకోణాలు జరిగినా ఇప్పుడు అన్ని జరుగుతున్నాయి, కొంచెం ఎక్కువ తక్కువగా జరుగుతున్నటువంటి రైట్. ఒకసారి రాకేష్ గారి దగ్గరికి వెళ్ళండి. డూండి రాకేష్ గారు. కోటాలకు సంబంధించినటువంటి గొడవలు ఖచ్చితంగా ఉంటాయి. డూండి కానీ రాకేష్ గారు నేను గొడవలు బయటికి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి. రైట్. డూండి రాకేష్ గారు ఏంటి సార్